విషయాలలో మన జీవితాల్లో కొంత శ్రమ రావచ్చు, కొంత దుఃఖము రావచ్చు. ఈ దుఃఖము, ఈ శ్రమ దేని కొరకంటే నీకొక బహుమానం ఇవ్వాలని ఆ శ్రమ నీకు నీ జీవితంలోకి ప్రభు అనుమతించాడు. అది కూడా ఎంతకాలం? ఏమన్నా అక్కడ బైబిల్ క్లియర్గా ఉంది, ప్రస్తుతం ఉన్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలమా, పర్మనెంటా? కొంచెము కాలం. అంటే ఎందుకు ఈ కొంచెము కాలం కూడా దేవుడు ఎందుకు అనుమతించాడంటే నీకొక ఘనత ఇవ్వాలని, నీకొక బహుమతి ఇవ్వాలని, నీకొక ఆధిక్యత ఇవ్వాలని దేవుని యొక్క చిత్తములో నువ్వు ఉన్నావు. నేనంటాను, ఇప్పుడు ఏబుకి అంత శ్రమ ఎందుకు వచ్చిందంటే పెద్ద బహుమతి ఉంది ఏబుకి ఎంత పెద్ద బహుమతి. నేనంటాను, ఇక యేసు ప్రభువు వారు వాటేసుకొని తీసుకురావాలి ఎవడ, అంత పెద్ద బహుమతి. మన దగ్గరికి వచ్చేసరికి మనం ఉన్న స్థితిగతులను బట్టి, మనం ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని జయించిన కారణమును బట్టి, ఆ శ్రమను జయించిన కారణమును బట్టి పాపం ఏబుకి ఎంత దిత్తే మనకి ఎంత అన్న అయిపోతాడు. ఏబుకు ఒక బిందిత్తే మనకు ఒక శంబన్న అయిపోతాడా? అర్థమైందా? ఏబుకు ఎటు పెద్ద బింది వచ్చింది, ఎందుకంటే అతడు సహించాడు. ఓ పక్క భార్య వచ్చి ఇబ్బంది కలిగించినా సహించాడు, స్నేహితులు వచ్చి ఇబ్బంది కలిగించినా సహించారు, తన ఇంట్లో పనిచేసేవారు నానా మాటలు ఏబునన్నా అయినప్పటికీ సహించాడు. కాబట్టి రేపు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. ఒకవేళ మన జీవితంలో కొన్ని పోరాటాలు వస్తుంటే, కొన్ని దుఃఖములు వస్తుంటే, ఇంకేం యేసు ప్రభులే, ఇంకేం మందిరములు అనకూడదు. అంటే నీ కొరకు రేపు దేవుడు ఒక బహుమానమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆ ఘనత నీకు కలుగుతుంది. ఎన్నన్నాడు చూడండి అక్కడ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు 1 మెప్పును, 2 మహిమయు, 3 ఘనతయు కలుగుటకు కారణమగును. స్తోత్రం చెప్పండి. ఎందుకని? విశ్వాసమునకు పరీక్షించేటి కొన్ని శోధనలు మనకు వస్తాయి. మన విశ్వాసమును పరీక్షించడానికి కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్ట నష్టములు, ఇవన్నీ మన జీవితంలోకి వస్తాయి. నీకు వచ్చినాయి అంటే, నీకు కలుగుతుందంటే నువ్వేమర్థం చేసుకోవాలి? ఆహా, నాకు ఒక బహుమతి ఉందన్నమాట అని నువ్వు వాటిని ఏం చేయాలంటే దేవుని కృపను బట్టి జయించుకుంటూ నువ్వు ముందుకి వెళ్ళాలి. అబ్రహాము జీవితంలో శోధన రాలేదా? యోసేపు జీవితంలో రాలేదా? దానియేలు జీవితంలో రాలేదా? ఏమండి, వచ్చినాయి కానీ ఏమైపోయినాయి? మరలా దేవుడు వాటి నుంచి దేవుడు ఏం చేశాడు? గొప్ప విడుదల. 13 సంవత్సరాలు యోసేపు భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తే 80 సంవత్సరాలు ఆ దేశంలో ఏలుబడి చేసే ఆధిక్యతను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. గమనించారా? 25 సంవత్సరాలు ఎంతో నలిగిపోయాడు అబ్రహాం. తర్వాత శ్రమ అయిపోయిన తర్వాత ఆనందపరిచేటటువంటి కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు అబ్రహాము జీవితంలో కలిగినాయి. చూసారా? అట్లాంటి పరిస్థితులు, కొన్ని ఆటంకాలు, దానియేలు ప్రార్థన చేస్తున్నాడని తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తే అది శ్రమ కాదా? అది శ్రమే. షడ్రకు, మోషే, అభిజ్ఞం అగ్నిగుండంలో వేయటం అది శ్రమ కాదా? ఇవన్నీ కూడా దేనికి? యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, ఘనత కలుగుటకు కారణము అగును. నాకే ఎందుకు రావాలి ఈ శ్రమ? నాకే ఎందుకు రావాలి ఈ దుఃఖం? నాకే ఎందుకు రావాలి ఇలాంటి పరిస్థితులు? నేనంటే బహుమతి నీకు ఇస్తే నాకే ఎందుకు ఇచ్చావు అంటవా? అంటారండి. నాకే ఎందుకు ఇచ్చాడు ఈ బహుమతి? పలానోడికి ఇస్తే బాగుండు అంటావా? ఒకటి వచ్చిందండి, ఇంకా 2, 3 వస్తే బాగుండు బహుమతులు అంటావు. ఒకటి కాదు, ఇంకో 2, 3 ఇస్తే బాగుండు అనుకుంటావు. అంటే నువ్వు ఎంత సహించగలుగుతావో దేవుడి యొక్క సన్నిధిలో బహుమానము పొందేంతగా దాని కొరకు ఒకవేళ నీ జీవితంలో కొంత శ్రమను అనుభవిస్తుంటే, కొంత కష్టమును ప్రభు చెప్తున్నాడు, అది కూడా నీకు కొంచెము కాలమే. స్తోత్రం చెప్పండి.